హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, తిరుమల తిరుపతి దేవస్థానం తమిళ్ యాక్టర్ సంతానం మీద ఏంటంటే లీగల్ నోటీస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో, అది ఎందుకంటే సంతానం యాక్ట్ చేసిన అప్‌కమింగ్ మూవీ ఏంటంటే 'డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవెల్' అనమాట. సో, ఈ సినిమాలో ఈ 'కిస్సా 47' ఒక సాంగ్ అయితే నిన్న రిలీజ్ అయింది. ఆ సాంగ్‌లో ఏంటంటే 'శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద' అనే ఒక సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్‌ని ర్యాప్‌గా వాడారనమాట. అంటే దేవుడి పాటని అలా వాడతారా అని చెప్పి చాలా అంటే చాలా సీరియస్ అయింది తిరుమల తిరుపతి దేవస్థానం. సో, ఈ సినిమా మీద ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాన్ విధించడానికి చాలా ట్రైల్స్ చేస్తున్నారు. అలాగే ఆ సినిమా మీద మొత్తం ఆ ప్రొడ్యూసర్ మీద ఏంటంటే మొత్తం 200,00,00,000 పరువు నష్టం దావా అయితే వేయడానికి సిద్ధమవుతున్నారు మన టీటీడీ అనమాట. సో, ఏది ఏమైనా దేవుడి పాటలని ఇలా ర్యాప్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను కూడా క్వెషన్ అయితే చేస్తున్నాను. ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఫ్రెండ్స్, 'సంతానం' అనేది ద బెస్ట్ కమెడియన్ తమిళ్ యాక్టర్‌లోనే ఒక మంచి కమెడియన్ అనమాట. సో, అలాంటి ఆయన ఏంటంటే ఈ సాంగ్స్‌ని ఇలాగా ర్యాప్ చేయడం అనేది ఎంతవరకు కరెక్టో ఒకసారి వాళ్ళు కూడా ఆలోచించాలి. అలాగే దీని మీద సంతానం కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. అతనేం చెప్పాడంటే, "మేము దేవుడిని ఏ రకంగా మేము కించపరచలేదు. ఒక చిన్న ర్యాప్ సాంగ్" అని చెప్పి చెప్పారనమాట. సో, నేను కూడా ఆ సాంగ్ కూడా వినడం జరిగింది. టోటల్ మొత్తం 3 మినిట్స్, 4 మినిట్స్ అలా ఉంటది సాంగు. ఆ సాంగ్ మొత్తం ఏంటంటే 'శ్రీనివాస గోవింద' ఏదైతే ఉందో ఆ సాంగ్‌ని మొత్తం ఒక రిమిక్స్ చేసినట్టు, ఒక డీజే కొట్టినట్టు మొత్తం సినిమా అంతా ఆ సాంగ్ అంతా ఉందనమాట. సో, ఇదైతే మాత్రం నాకు కూడా నచ్చలేదు. సో, టీటీడీ ఏదైతే ఇప్పుడు తమిళ్ యాక్టర్ సంతానం మీద యాక్షన్ తీసుకుంటున్నారో అది నిజంగా వెల్కమ్ చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాగా దేవుడి సాంగ్స్ ర్యాప్ చేయడం, రిమిక్స్ చేయడం, అలా రిలీజ్ చేయడం ఏంటంటే వెంకటేశ్వర స్వామిని కించపరిచినట్టు అవుతది కాబట్టి, సో, టీటీడీ ఇలాగా సీరియస్ యాక్షన్ తీసుకోవడం తప్పేం కాదు. ఇదే కాదు, ఇంతకుముందు ఎవరు ఎన్ని చేసినా సరే టీటీడీ ఏంటంటే ఎప్పుడు బేర్ చేసేది కాదు. సో, ఇప్పుడు కూడా ఏంటంటే ఈ తమిళ్ యాక్టర్ సంతానం మీద కూడా ఏంటంటే యాక్షన్ తీసుకున్నారు కూడా. అలాగే 200,00,00,000 భారీగా ఏంటంటే పరువు నష్టం దావా వేయడం కూడా అతని మీద జరిగిందనమాట. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానెల్ నేమ్ వచ్చేసరికి కేవీ టాక్స్. థాంక్ యూ సో మచ్. బై.